40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రేపటి నుంచే 20,000 రెంట్. అదే 64 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 32,000 రెంట్. ఇక్కడ ఫ్లాట్ కొన్న వాళ్ళకి 12 days a year ఫ్రీ అకామిడేషన్ ప్రొవిజన్ కూడా ఉంది. యాదాద్రి టెంపుల్ కి జస్ట్ 800 meters డిస్టెన్స్ లో జిఎంఆర్ బృందావన్ వాళ్ళు స్టూడియో ఫ్లాట్స్ ఇస్తున్నారు. 40 lakhs కి 1 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, అదే 64 lakhs కి 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ లొకేషన్ టెంపుల్ ఇక్కడ నుంచి కనబడుతుంది, కానీ రావడం మటుకు మనకు పాత నరసింహస్వామి టెంపుల్ కి వెళ్లే రూట్ ఏదైతే ఉంటుందో ఆర్చ్, ఆ రోడ్ లో వస్తాం. అది వచ్చేసరికి 100 feet రోడ్. ఈ లొకేషన్ లో మనం 800 meters రాగానే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే ఈ యొక్క మ్యాసివ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని ప్రజెంట్ చేస్తున్న వారు GVRR వారు. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి జిఎంఆర్ బృందావన్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి స్ట్రైట్ అవే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన పూర్ణచందర్ గారు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. ఆయన్ని కలిసి మనం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు జయా టీవీ. థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎంఆర్ బృందావన్ అనే ఈ ప్రాజెక్ట్ ని మీరు ఈ లొకేషన్ లో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో లొకేషన్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఈ యాదాద్రి లొకేషన్ నే మీరు చూస్ చేసుకోవడానికి ఏమి రీజన్స్ అయి ఉన్నాయి? మెయిన్ గా మేడం, స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి గారు ఆయన కృపా కటాక్షాలతోనే ఈ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు కనుక మనం తీసుకుంటే లాస్ట్ సండే మనకి 1,15,000 మంది భక్తులు వచ్చారు మేడం. ఈ 1,15,000 మంది భక్తులు వస్తే నిజంగా వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడ ఉంది, ఫుడ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా థింక్ చేసి 4 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేడం. కేవలం యాదాద్రికి వచ్చే పిలిగ్రిమ్స్ గురించి డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్ మేడం. సార్, మన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ గా చెప్పండి. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఆఫర్ చేస్తున్నాము, ప్రాజెక్ట్ సైజ్ ఏంటి, ఏమేమి రాబోతున్నాయి, ఇవన్నీ. ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి 3.5 acres మేడం. 3.5 acres లో మనం 3,50,000 square feet కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము. ABCD అని చెప్పేసి 4 టవర్లు మీరు చూసినారు కదా. అట్ ద సేమ్ టైం ఇంకొక టవర్ వచ్చేసి రెస్టారెంట్ వస్తా ఉన్నది. ఆ రెస్టారెంట్ లో వచ్చేసి వెజ్, నాన్ వెజ్ కాకుండా బాంక్వెట్ హాల్స్ కూడా వస్తాయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక 9 రకాల పార్కులు, స్విమ్మింగ్ పూల్. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ మీరు గమనించండి, టవర్ టు టవర్ మధ్యలో స్లాబ్ వేసాం అనమాట. ఇది వచ్చేసి పోడియం గార్డెన్. అంటే ప్రతి బ్లాక్ మధ్యలో టవర్ టు టవర్ మధ్యలో స్లాబ్ వస్తుంది, దానిపైన పోడియం గార్డెన్ వస్తుంది. ఇది ఒక కొత్త వెరైటీ. సార్, మీరు ఇప్పుడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మీరు లంసమ్ గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇంత 3.5 acres లో ఎంత SFT అని అన్నారు. బట్ నేను ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఇక్కడ ఎంత SFT నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఏ సైజెస్ లో ఫ్లాట్స్ ఉన్నాయి, అసలు ఎన్ని బెడ్రూమ్స్ ఫ్లాట్స్ వస్తున్నాయి, ఒక టవర్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది, ఇలా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా? చేస్తాను మేడం. వెరీ గుడ్ క్వశ్చన్. మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి మేడం. ప్రతి టవర్ లో కూడా ఈ 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక మోడల్ వచ్చేసి 500 SFT, దీన్ని సింగిల్ బెడ్రూమ్ అంటాము. ఇంకొక మోడల్ వచ్చేసి 800 SFT, ఇది డబుల్ బెడ్రూమ్ అంటాం. ఈ సింగిల్ బెడ్రూమ్ కాస్ట్ వచ్చేసి 40 lakh rupees పడతా ఉంది. ఈ 40 lakh rupees అనేది నాట్ ఓన్లీ సూట్ కాస్టే కాకుండా దానిలో వచ్చే ఫర్నిచర్ అనుకోండి, అమ్యూనిటీస్ అనుకోండి, పార్కింగ్ అనుకోండి, A to Z కలిపి 40 lakh rupees మేడం. దానికోటి వచ్చేసి మీకు 20,000 rupees రెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం 800 SFT కనుక తీసుకుంటే అది 2 bedroom, 64 lakh rupees కాస్ట్. ఇది కూడా సేమ్ అన్ని కలిపి. దీనికి కస్టమర్ కి వచ్చేసి 32,000 rupees పర్ మంత్ 800 SFT కి వస్తుంది మేడం. ఈచ్ బ్లాక్ 5 floors మేడం. కింద పార్కింగ్ వస్తుంది, పైన 5 floors వస్తాయి. అట్ ద సేమ్ టైం ఏ బ్లాక్ పక్కనే మనకు రెస్టారెంట్ వస్తా ఉన్నది. ఈ రెస్టారెంట్ కూడా G+5 వస్తా ఉన్నది. అది 9,000 SFT వస్తా ఉంది. అంటే ఓన్లీ రెస్టారెంట్ ఏనా, ఇంకా అదర్ ఎమ్యూనిటీ? దానిలో వచ్చేసి రెస్టారెంట్ ప్లస్ జిమ్, బాంకెటల్ వస్తా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు రెంటల్ ఇన్కమ్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఆ రెంటల్ ఇన్కమ్ అన్నది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? కంపెనీకి ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ రిసీవ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి రెంట్ కౌంట్ అవుతుంది. అంటే సపోజ్ గా మీరు జూన్ లో ఉన్నారు, నెక్స్ట్ మంత్ జూలైలో ఉన్నారు, జూలై 15th కనుక మీరు పే చేస్తే ఆ 15 days రెంట్ కూడా మీ అకౌంట్ లో. అంటే నాకు రిజిస్ట్రేషన్ నా పేరు మీద అవ్వగానే రిజిస్ట్రేషన్ తో సంబంధం లేదు. ఫుల్ పేమెంట్ ఎప్పుడైతే కంపెనీకి రిసీవ్ అవుతుందో ఆ నెక్స్ట్ డే నుంచి మీకు రెంట్ కౌంట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ మీ మంచి రోజులు బట్టి 1 month కో 2 months కో పరిస్థితులను బట్టి పెట్టుకుంటారు. అయితే ఈ రెంట్ ఏదైతే మీరు పే చేస్తున్నారో ఆ కాన్సెప్ట్ ఏంటి? అసలు కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఇస్తారా, ఆ తర్వాత ఇస్తారా? దీనికి సంబంధించి ఏమైనా లీజ్ అగ్రిమెంట్ లాంటిది ఉంటుందా? ఇవన్నీ చాలా ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్ వచ్చేసి 2030 January వరకు మేము ఇస్తా ఉన్నాం మేడం. 2030 January వరకు కూడా మీకు రెంట్ వస్తుంది. ఎవ్రీ 5 years ఒకసారి మనకు రెంటల్ అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది. నేను పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. సిటీలో పెడితే నాకు ఇంత రెంట్ రాదు, దాని బదులు నాకు రెంటల్ బెనిఫిట్ చూస్తున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవడం ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మీ యాజ్ ఎ కస్టమర్. నాకెందుకు మీరు ఇంత అమౌంట్ ఇస్తున్నారు, దాని వల్ల మీకేంటి బెనిఫిట్? రీజన్ ఏంటి మేడం, మనం ఇక్కడ చెప్పాను కదా, లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలతో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసాం. మనకి ఇక్కడ భక్తులు లాస్ట్ సండే
సండే కనుక తీసుకుంటే 1,15,000 మంది భక్తులు వచ్చారు. మనం టోటల్ అకామిడేషన్ వచ్చేసి 2,000 మందికి మాత్రమే. ఇక్కడికి వచ్చే పిలిగ్రిమ్సే మెయిన్ ఇది మేడం. మనం కూడా ఏంటంటే 500 SFT ప్లస్ 800 SFT వీకెండ్స్ లో వచ్చేసి 3,000 to 5,000 రూపీస్ రెంట్ ఉంటుంది. వీక్ డేస్ లో వచ్చేసి దాని తగ్గట్టుగా సెట్ అవుతుంది. ఆ వచ్చే ఇన్కమ్ నే మేము కస్టమర్లకు ఇచ్చి అట్ ద సేమ్ టైం కూడా కంపెనీ కూడా దీనిలో ప్రాఫిట్ తీసుకుంటుంది కదా మేడం, నాట్ ఓన్లీ కస్టమర్. కమింగ్ టు ఇక్కడ పార్కింగ్ గానీ ఎమ్యూనిటీస్ గానీ మెయింటెనెన్స్ గురించి కూడా ఒక కస్టమర్ కి వాటి గురించి ఏమైనా ఇంకా చెప్తారా? ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కి మేము కామన్ పార్కింగ్ ఇస్తా ఉన్నాం. పార్కింగ్ ఇష్యూ లేదు. అట్ ద సేమ్ టైం మనం ఒక 9 పార్క్స్ వస్తా ఉన్నాయి, పోడియం గార్డెన్ వస్తా ఉంది, స్విమ్మింగ్ పూల్ వస్తా ఉన్నది, కొన్ని రకాల వాటర్ గేమ్స్ వస్తా ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తితో దేవుని దర్శించడం కాకుండా పిల్లలతో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ సేవ తీరొచ్చు. ఇక్కడ మీ దగ్గర ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా మీకు లీజ్ కి ఇవ్వాల్సిందేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు లీజ్ కి ఇవ్వడం ఇష్టం లేదు, నా అంతలో నేనే లెట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా నాకై నేను ఉంచుకోవాలనుకుంటున్నాను, ఇస్ దట్ పాసిబుల్ సార్? ఫస్ట్ కండిషన్ ఏంటి మేడం, కంపల్సరీ లీజ్ కి ఇవ్వాలి. లీజ్ కి ఇవ్వని పక్షంలో మీరు ఉంటారంటే ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. బట్ మీరు రెంట్ కి ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ లేవు. ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని చూసుకోవాలి కాబట్టి, ఒక ఇండివిజువల్ కస్టమర్ ఇవన్నీ మెయింటైన్ చేయలేడు కాబట్టి కంపెనీ ఏంటంటే అనేక రకాల ఆపరేషన్స్ లో ఉంటుంది, చూస్తుంది. హ్యాపీగా మీరు లీజ్ అని ఇవ్వాలి, రెండోది మీరు ఉండొచ్చు, కానీ మీరు రెంట్ కి ఇవ్వడానికి మాత్రం లేదు. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు? అండ్ ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఏదైనా బ్యాంక్ నుంచి ప్రాజెక్ట్ లోన్, ప్రాజెక్ట్ ఫినాన్స్ లాంటిది ఏమైనా ఉందా? వెంటిలేషన్ పార్ట్ ఎలా ఉంది? లైటింగ్ పార్ట్ ఎలా ఉంది? ప్లస్ ఈ ప్రాజెక్ట్ ని మీరు స్టార్టింగ్ లో అన్నారు 4 years బ్యాక్ స్టార్ట్ చేశామని. యాజ్ ఎ కస్టమర్ ఇంకా ఎంత టైం వెయిట్ చేయాలి మీరు హ్యాండ్ ఓవర్ చేయడానికి? ఇవన్నీ క్వశ్చన్స్ లీగల్ పరంగా. మేడం ఇది పర్మిషన్ వచ్చేసి HMDA పర్మిషన్ ఉంది, రెరా అప్రూవల్ ఉంది. మీరు అడిగారు కదా, బ్యాంక్ లోన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ప్రాజెక్ట్ లోన్ చేసింది మేడం. ప్లస్ ఇండివిజువల్ లోన్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చేస్తా ఉంది. మనం హ్యాండ్ ఓవర్ వచ్చేసి ఈ ఇయర్ దసరా అనుకుంటున్నాం మేడం. మేబీ అక్టోబర్ కల్లా టోటల్ కంప్లీట్ అయిపోతుంది. బ్రహ్మాండమైన ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి మీరు కూడా కంపల్సరీ రావాలి. సార్ ఇంకా మిమ్మల్ని క్వశ్చన్స్ తో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా లాస్ట్ ఒక్క క్వశ్చన్. సో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ సఫిషియెంట్ టైం అయింది. ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీ ఎంత ఉంది? వెరీ లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది మేడం. 15 నుంచి 20 యూనిట్లు మించి లేవు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. నాకు తెలిసి జూన్ అండ్ జూలై ఎండింగ్ కల్లా టోటల్ యూనిట్స్ కొన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ప్రజెంట్ అయితే ఎట్లాంటి ఆఫర్స్ లేవు మేడం. నెగోషియేషన్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే యూనిట్స్ కూడా ఎండింగ్ లో ఉన్నాయి. పెద్ద నెగోషియేషన్ గురించి మేము ఆలోచించట్లేదు. ఎనీవే సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ JRTV. వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ వండర్ఫుల్ కన్స్ట్రక్షన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. వెల్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పూర్ణచంద్రరావు సార్ తో ఇప్పించానని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి టెంపుల్ కి చాలా దగ్గరలో 85% వరకు కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి రేపు దసరాకి హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. ప్రెసెంట్ అయితే లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది. ఎవరైతే రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది, దట్ టు తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో అనుకుంటే GMR బృందావన్ స్టూడియో ఫ్లాట్స్ ని ఒక్కసారి విజిట్ చేయండి. చాలా ఫాస్ట్ గా సేల్స్ అవుతున్నాయి. ప్రెసెంట్ అయితే లిమిటెడ్ అవైలబిలిటీ ఉంది. దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి.